మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యువ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారు. అతని స్లాంగ్ నుంచి గెటప్ వరకు అంతా కొత్తగా ఉండబోతుంది. కాగా కథకి అనుగుణంగా ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. త్వరలోనే టైటిల్ ని సైతం ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ పెద్ది అనే టైటిల్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. కొంతమంది ఫ్యాన్స్ అయితే పెద్ది అనే టైటిల్ కి పాన్ ఇండియా అపీల్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. రీసెంట్ గా జాన్వీ బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని మూవీ టీం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు గనక సక్సెస్ అయితే టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఉత్తరాంధ్రలో నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో కొత్త టాలెంట్ తో పాటు యూట్యూబర్స్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వీరితో రియలిస్టిక్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్, పృథ్వీ కుమార్ నిర్మాతలు. స్టార్ కాస్టింగ్ తో పాటుగా టాప్ టెక్నీషియన్స్ ఈ మెగా ప్రాజెక్ట్ లో భాగమవుతున్నారు. ఆస్కర్ విజేత ఏ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు సినిమా గురించి మాట్లాడుతూ బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. రంగస్థలంలో సుకుమార్ అసిస్టెంట్ గా తను ట్రావెల్ అయ్యారు. రంగస్థలం నెరేషన్ సుకుమార్ గారు నాకు 40 నిమిషాలు ఇచ్చారు. అయితే అక్కడి నుంచి ప్రతిరోజు 2 గంటల నరేషన్ ఇస్తూ వచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు ఇంత పిచ్చి ఉంటుందని నేను అనుకోలేదు. ఈ స్టేజ్ పై ఉన్న ప్రముఖులను చూస్తుంటేనే తన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. సుకుమార్ గారి దగ్గరున్న టీంలో బుచ్చిబాబు బెస్ట్. తన ఉప్పెనతో పెద్ద సక్సెస్ చూశాడు. నేను నా కెరీర్ లో ఇంత త్వరగా ఏఆర్ రెహమాన్ గారితో పనిచేస్తానని అనుకోలేదు. ఖచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. నేను జాన్వీ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా చేయాలని చాలా మంది అనుకున్నారు. మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుండటం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్ చెప్పారు. త్వరలోనే RC16 షూటింగ్ లో చరణ్ పాల్గొనబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.